ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైకాపా నేతల మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరాయని, ఆధిపత్య పోరు కోసం వారు పోట్లాట చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పోట్లాట ముదిరి రోడ్డును పడే పరిస్థితికి వచ్చిందని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మొహం చాటేస్తున్నారని, ఒక్కొక్క సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ముందే కొంతమంది కీలక నేతలు వాగ్వివాదానికి దిగుతున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని నడిపించడంలో ఎందుకు తడబడుతున్నాడు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. వాళ్ళు ఒక్కొక్కరు ఆధిపత్య ధోరణి కోసం ప్రయత్నం చేస్తూ ఆ పోరాటం ముదిరి పాకాన పడి వారు రోడ్డును పడాల్సిన పరిస్థితికి వస్తుందని, అలాగే కొంతమంది ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీలో వారు జగన్మోహన్ రెడ్డికి అసలు మొహం చాటేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు కూడా వారు ఇష్టపడడం లేదు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని నడిపించడంలో తడబడుతున్నాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది? మనం నిన్నటి వరకు చూసామండి, మీరు చూశారు కూడా. ఇప్పుడు షర్మిలది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది మనం తీసుకుంటే కనుక. అయితే ఇప్పుడు ఇవాళ కూడా వైఎస్ఆర్సీపీ షర్మిల మీద చాలా దారుణంగానే వ్యాఖ్యలు చేసింది. ప్లస్ తెలుగుదేశానికి వెళ్ళిపోతుంది, ఇవిడ తెలుగుదేశానికి కొమ్ము కాస్తుంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అసలు షర్మిల గురించి మాట్లాడే హక్కు వీళ్ళెవరికి లేదు. నిన్న కూడా మనం అదే చెప్పుకున్నాం. ఎందుకంటే ఆవిడ ఒక పార్టీకి చెందిన ఆవిడ మాట్లాడుతుంది, అది ఆవిడ ఇష్టం. వీళ్ళు ఇక్కడ అన్నా చెల్లెలుగా మాట్లాడకూడదు, అంతకంటే అసలు రాజశేఖర రెడ్డి కూతురు అనే హక్కు వీళ్ళెవరికి లేదు. మనం ప్రతిసారి అది చెప్తున్నాం. ఇకపోతే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఆయన ఇప్పుడు కేసుల భయంలో ఉన్నాడు. ఎక్కడ అరెస్ట్ అవుతాను ఆ భయంతో ఆయనకి ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. ఇటు పార్టీని నడిపించలేకపోతున్నాడు ఆయన, అటు కుదురుగా తాడేపల్లిలో ఉండలేకపోతున్నాడు. మాట మాట్లాడితే యలహంకకి వెళ్తున్నాడు. ఎందుకు యలహంకకి వెళ్తున్నాడు, ఏంటి అక్కడ అంటే డికే శివకుమార్ తోటి ఏమన్నా ఆయన మంత్రాలు సాగిస్తున్నాడా, ఎలాగైనా ఇండియా కూటమికి దగ్గర అవ్వాలనుకుంటున్నాడా? ఇప్పుడు అందరిలో ఉండే చర్చ అదే. ఇంకో పక్క మీరు చెప్పినట్టుగా వర్గ విభేదాలు కావచ్చు, లేకపోతే పార్టీ అంతర్గత విభేదాలు కావచ్చు, ఇవి కూడా ఎక్కువైపోయాయి. మొన్నటి వరకు ఒక వ్యక్తే పార్టీని నడిపించాడు. గత 5 ఏళ్ళు మనం తీసుకున్నామంటే మీడియాని కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్ గా నడిపించింది మనందరం చెప్పుకున్న వ్యక్తి మనందరికీ తెలుసు. ఆయన షాడో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆయన ఈ మధ్య కాలంలో పక్కకి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తి కారణం అనే మాటలు కూడా వచ్చాయి. దాంతో ఇప్పుడు ఉంటున్నాడు పక్కన జగన్మోహన్ రెడ్డి. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలవడానికి కారణం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరు అంటూ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ అంతర్గత పోట్లాటని ఆయన ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నాడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పవర్ లేదండి మనిషికి. ఎప్పుడు కూడా అధికారం ఎప్పుడైతే పోయిందో వాళ్ళకి కమాండ్ చేసే శక్తి కూడా పోతుంది. అందులో ఇప్పుడు ఆయన పార్టీ అధినేతకు కమాండ్ చేసే శక్తి లేకపోతే ఆ పార్టీని ఎలా నడిపించగలడు? ఎక్కడ అధినేత ఎప్పుడు చేశాడు, ఏం చేశాడు? ఆయన ఎప్పుడైనా ప్రెస్ ముందుకి ఇప్పుడు అవసరం కొద్దీ వస్తున్నాడు, మనం చూసిన గట్టిగా మాట్లాడగలడా? ఎవరో వెనకాలండి నడిపించాలి ఆయన్ని. మనం 100 సార్లు చెప్పుకున్నాం ఇప్పటికి. తల్లి అయింది, చెల్లి అయింది, బాబాయ్ హత్య అయింది, ఇన్ని అయ్యాయి. తర్వాత ఒక షాడో ముఖ్యమంత్రి వెనకాలండి నడిపించాడు. ఆయన ఓటమికి ఒక రకంగా కారణం అయ్యాడు. అంతకంటే కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు తిలాపాపం తలాపిడికడని ప్రతివాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి వేరే రకంగా కారణభూతులయ్యారు అంతే చెప్పాలంటే. అంటే ఒక వ్యక్తితోటి ఎప్పుడైతే మనకు అధికారం వికేంద్రీకరణ జరుగుతుందో, వేరే వాళ్ళకి అధికారం అంటే వాళ్ళకి అనుభవించే అవకాశం రాదో వాళ్ళందరూ కూడా కోపం పెట్టుకుంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క మనిషికే ఇంపార్టెన్స్ ఇచ్చాడు చెప్పాలంటే. ఎక్కడికక్కడ మిగతా వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చాడు, కానీ ఎవరికి కూడా ఆయనతో డైరెక్ట్ మాట్లాడే అవకాశం ఎక్కడిచ్చాడండి? ఎవరికైనా తాడేపల్లికి వెళ్ళే అవకాశం ఉందా? ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి తోటి ముఖాముఖి మాట్లాడగలిగారా? లేదు కదా. ఎంతసేపు దే హ్యావ్ టు గో టు 2 persons. ఒకళ్ళు షాడో ముఖ్యమంత్రి, లేకపోతే ఇంకొక వ్యక్తి, అంతే. వీళ్ళిద్దరి ద్వారానే వాళ్ళు వెళ్ళాలి తప్ప ఇంకా ఆయనకి డైరెక్ట్ వెళ్ళి చెప్పే పరిస్థితి అయితే లేదు.
ఇకపోతే ఇప్పుడు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మీరు అంటున్నారు. ఎవరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో కనబడుతుంది. ఇప్పుడు షాడో ముఖ్యమంత్రికి మొన్నటి వరకు తిరుపతిలో ఉన్న ఇప్పుడు అంటే వాళ్ళ కొడుకు మొన్న అరెస్ట్ అవ్వబోయాడు కదా, 41A పెట్టారు కేసు, వాళ్ళ నాన్నగారు అన్నమాట. ఆయన వీళ్ళిద్దరూ కలిసి ఈ రోజు ఇప్పుడు ఆ తుడాకి సంబంధించిన తిరుపతి తుడాలో పనిచేసిన ఆయన ప్లస్ ఇప్పుడు ఈ షాడో ముఖ్యమంత్రి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందండి. అంటే ఏ విషయంలో ఆధిపత్య పోరు? అంటే ఇప్పుడు నెంబర్ 2 ఎవరు, మొన్నటి వరకు నెంబర్ 2 గా ఇంకెవరైతే ఉన్నారో, ఎంపీగా ఎవరైతే ఉన్నారో, మొన్న రాజ్యసభలో ఉప చైర్మన్ చేత ఎవరైతే చీవాట్లు తిన్నారో ఆయనకి మనశ్శాంతి లేకుండా ఆయన ఢిల్లీలో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి పక్కకు పెట్టాడు, అందరికీ తెలుసు. ఆయన ఇప్పుడు ఆయన పర్సనల్ చూసుకుంటాడా, ఆయన కేసులు చూసుకుంటాడా, ఆయన విషయాల్లో బయటపడతాడా, ఆయన గందరగోళంలో ఆయన ఉన్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు అసలు ఎందుకు అనేది మనకు అర్థం కావట్లేదు. అంటే మీరు చెప్పేటువంటి ఆ పర్టికులర్ రాజ్యసభ సభ్యులు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ మనుగడ సాధించగలదంటారా? ఎందుకు సాగించలేడండి? ఇప్పుడు ఆయన ఇప్పుడు A2గా ఉన్న వ్యక్తి ఎన్ని రోజులు ఏందండి A2గా ఉండి? ఆయన ఏ విషయంలో కూడా ఇప్పుడు A2గా లేడు కదా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సకల శాఖ మాతిలు మొన్నటి వరకు ఆయనే కదా, తర్వాత అంతా కూడా ఆధిపత్యం తీసుకుంటే. అంటే జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో లాబింగ్ చేయలేడు, కేంద్రం నుంచి వైఎస్ఆర్సీపీకి కావాల్సినటువంటి ఏదైనా సరే లాబింగ్ చేయాలి అంటే మీరు చెప్పేటువంటి ఆ పర్టికులర్ A2నే చేయగలడు అనేటువంటి విశ్వాసంలో ఉన్నారు నిన్న మొన్నటి వరకు వైసీపీ వర్గాలన్నీ కూడా. అవునండి. ఇప్పుడు మరి A2 స్థానం కోసం ఎందుకు ఈ పోట్లాట? ఇప్పుడు వీళ్ళు A2 స్థానం కోసం కొట్టుకున్నా కూడా ఆయన్ని మించి అయితే వీళ్ళు వెళ్ళలేరు, అంతవరకు మనం గ్యారంటీగా చెప్పగలం. ఎందుకంటే ఢిల్లీలో లాబింగ్ చేయగలిగేది ఆ A2నే. వీళ్ళిద్దరు ఎంత కొట్టుకున్నా వీళ్ళు రాష్ట్రం వరకు పరిమితం కాగలరు తప్ప కేంద్రం వరకు వెళ్లే అవకాశం అయితే వీళ్ళకి లేదు. ఎందుకంటే మొదటి నుంచి ఈయన రాష్ట్ర వ్యవహారాలు చూసుకున్నాడు, ఆయన జిల్లా వ్యవహారాలు చూసుకున్నాడు, ప్లస్ ఓవరాల్ గా పార్టీని నడిపించడానికి ఒక ఐపాక్ ఒకటి పెట్టుకుని ఒక 100 కోట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు నడిచి పార్టీని అధోగతి పాలైతే చేసుకున్నారు వాళ్ళు. ఒక రకంగా ఐపాక్ అతని రిషి ఎవడైతే ఉన్నాడో వీళ్ళని చాలా మిస్లీడ్ చేశాడండి, జగన్మోహన్ రెడ్డిని ఎస్పెషల్లీ. అసలు ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి తాను ప్రెస్ ని ఎప్పుడు కూడా అతను ఫేస్ చేయాలి తప్ప ఒక సెకండ్ పర్సన్ వచ్చి, అంటే సంబంధం లేని వ్యక్తి, అతను ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఏది కాని వ్యక్తి వచ్చి ప్రతిరోజు అతను ప్రెస్ మీట్ పెట్టి అతను బ్రీఫింగ్ ఇవ్వటం ఏంటండి? అక్కడే జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువతనం బయటపడిందిగా. అసలు నిజంగా పవర్ అనేది ఎవరి చేతిలో? మీరు అన్నారు ఇందాక ఎందుకంటే నడిపించలేడా అని. వెన్ హీ హ్యాస్ ద పవర్, హీ డజంట్ హ్యావ్ ఎ పవర్. ఎప్పుడు కూడా లేదు అతనికి. ఆ కమాండ్ చేసే శక్తి ఉండాలండి. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, మనం ఒక ఉదాహరణ చెప్దాం. ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి చేశారు ఆల్మోస్ట్, తర్వాత 10 ఏళ్ళు ఆయన పదవిలో లేరు, మళ్ళా 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళా 5 ఏళ్ళు పదవిలో లేరు, మళ్ళా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలోనూ ఉన్నారు, అధికార పక్షంలోనూ ఉన్నారు. ఎప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చాడు ఆయన, అధికారం ఉన్నా లేకపోయినా. అంటే మన ఉనికిని మనం కాపాడుకోవాలి, కింద పడ్డా పైకి లేవాలనే తత్వం ఉండాలి మనిషికి. అది జగన్మోహన్ రెడ్డికి లేదు. నాకు 11 సీట్లే వచ్చాయి, నేను ఫేస్ చేయలేను, నాకు హోదా ఇవ్వండి అని అడుక్కుంటున్నాడంటే అంతే కదా. ఆయనకి అధికారం లేదు, ఆయన ఒక టీమును ఆయన లీడ్ చేయలేడండి. ఆయన రాజశేఖర రెడ్డి కొడుకుగానే ఆయన వచ్చాడు అంతే, ఆయనకి ఇండివిజువల్ గా ఆయనకి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ముందే వాగ్వివాదానికి దిగినటువంటి ఆ ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరంటే ఏం చెప్తారు? సకల శాఖ మాతిలు, తర్వాత అంతకు ముందు మీరు చెప్పి తుడా చైర్మన్ గా చేసిన వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్య సాగుతోందండి. అయితే ఈ ఆధిపత్య పోరు ఎవరికి వచ్చినా ఒకటే. ఇప్పుడు ఎవరు నెంబర్ 2 ఉన్నా కూడా అక్కడ ఒరిగేదేమీ లేదు, ఈ కొట్లాటలు మిగులుతాయి. అది కూడా జగన్మోహన్ రెడ్డి ముందు కొట్టుకునే స్థాయికి వచ్చారంటే ఆ భయం పోయిందన్నమాట జగన్మోహన్ రెడ్డి అంటే. నిన్నటి వరకు పవర్ ఉన్నప్పుడు భయపడ్డ పెద్ద మనుషులందరూ ఈ రోజు జుట్టు పట్టుకునే స్థాయికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి అంటే ఆయన ఏ రకంగా దిగజారాడో ఇక్కడ అర్థమవుతుంది మనకి. అంటే అసలు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత, అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీ నేతలతో కూడా టచ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గనక దీన్ని నిలువరించకపోతే ఈ ముఖ్య నేతలందరూ కూడా వలసబాట పట్టేటువంటి అవకాశం ఉందా? ఈ పార్టీని వీడి అంటే ఏం చెప్తారు? వీళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారండి. మనం నిన్న బుగ్గన గారిని చూసాం కదా, బుగ్గన బీజేపీకి వెళ్ళాలనుకున్నారు, ఆయన వ్యాపారాలు ఆయన చూసుకోవాలనుకున్నారు, కానీ కుదిరిందా?
బీజేపీ తీసుకొని పొమ్మంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళటానికి రెడీ ఉన్నారు, అక్కడ తీసుకోవటానికి రెడీగా లేదు. ఎందుకంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇప్పుడు ఆ పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆల్రెడీ బీజేపీకి ఉంది, ఎవరెవరి మీద కేసులు ఉంటే వాళ్ళందరూ బీజేపీలో చేరతారని ఒక అపవాదం మూట కట్టుకుంది. కాబట్టి ఇప్పుడు తొందరపడి బీజేపీ అయితే తీసుకోదండి. టీడీపీలోకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ. జనసేన కూడా ఆలోచించి ఆచితూచి ఆలోచించి కానీ తీసుకోదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ 11 మంది కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మేబీ 2029కి వీళ్ళు చేసే పనులు ఏమైనా ఉంటే దాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.